గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా యాక్ట్ చేస్తున్న రామాయణ ట్రైలర్ రిలీజ్ అయింది. చూసారా? మీకేమనిపించింది? ట్రైలర్ బాగానే ఉందండి, పర్లేదు. అంటే ఒక రామాయణము అనగానే ఒక భయం కలుగుతుంది ఈ మధ్యకాలంలో. అంటే ఆదిపురుష్ నుంచి మొదలైంది అది. అవును. అసలు బేసికల్గానే ఒక ఒపీనియన్ ఉంది. పౌరాణిక చిత్రాలు సౌత్ వాళ్ళు తీసినంత కమిటెడ్గా నార్త్ వాళ్ళు తీయరు అనేటువంటి ఒక అభిప్రాయం ఉండింది. అయితే రామానంద్ సాగర్ కొంచెం ఆయన చేసినటువంటి రామాయణం, మహాభారత్ సీరియల్స్ ద్వారా నార్త్ టెక్నీషియన్స్ కూడా, నార్త్ ఇండియన్ ఆర్టిస్టులతో కూడా మేము పౌరాణికాలని ఇబ్బంది లేకుండా తీయగలము అని ప్రూవ్ చేశాడు. ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు ఆయన. సెట్ చేసిన తర్వాత ఆదిపురుష్ అనే సినిమా చాలా ఇబ్బంది పెట్టింది జనాలని. అంటే పౌరాణిక చిత్రాలకు సంబంధించి పౌరాణిక బ్రహ్మగా చెప్పుకునేటువంటి కమలాకర్ కామేశ్వరరావు గారు, అలాగే ఎక్కువ పౌరాణిక చిత్రాల్లో నటించినటువంటి నటుడు ఎన్టీ రామారావు గారు, కామేశ్వరరావు గారు చివరి రోజుల్లో ఉండగా రామారావు గారు ఆయన పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ ఒక ప్రశ్న అడిగట ఆయన. అంటే మీరు నేను చనిపోయిన తర్వాత తెలుగులో ఎవరైనా పౌరాణికాలు తీస్తారా అని. అంటే మీ తరహా పౌరాణికలా, నా తరహా పౌరాణికలా అన్నాడట ఆయన. అంటే అన్నాడు ఈయన. అంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీరు క్రిటికల్గా వెళ్తారు, నేను టెక్స్ట్ను ఫాలో అవుతాను, కాబట్టి టెక్స్ట్ను ఫాలో అయ్యే పౌరాణికాలు ఉండవంటున్నారా, క్రిటికల్గా వెళ్ళే పౌరాణికాలు ఉండవంటున్నారా, మీరు చెప్పండి అన్నాడు ఆయన. అంటే అప్పుడు ఎన్టీఆర్ చెప్పిన సమాధానం ఏంటంటే, నేను క్రిటికల్గా వెళ్తాను అనే మాట వాస్తవమే, కానీ రెడిక్యూల్ చేయను, అపహాస్యం చేయను. నేను విమర్శనాత్మకంగా సినిమాలు తీస్తాననే మాట వాస్తవమే, కానీ అపహాస్యం చేసిన దాఖలాలు లేవు నా సినిమాల్లో అని చెప్పాడు ఆయన. నిజమే అది. కానీ ఆదిపురుషులో వాళ్ళు క్రిటికల్గానూ వెళ్ళలేదు, అలాగని కమలాకర్ గారు చెప్పినట్టు టెక్స్ట్ని ఫాలో కాలేదు, అపహాస్యం చేశారు. అపహాస్యం చేయటం వల్లనే సినిమా అది డిజాస్టర్ అయింది. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి మనోభావాలని గాయపరిచింది ఆ సినిమా. రావణుడితో వెల్డింగ్ చేయిస్తున్నట్టు ఒక సీన్ పెట్టాడు ఆయన. అది చాలా ఇబ్బంది పెట్టింది. అంటే జనాలలో ఒక నమ్మకం, దాని మీద ఒక పద్ధతిలో దాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. దానికి భిన్నంగా వెళ్ళకూడదు. అంటే వాళ్ళని గాయపరచకుండా మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. ఇప్పుడు దానవీర సూరకర్ణలో చాలా క్రిటికల్గానే పెడతాడు, క్యాస్ట్ ఇష్యూని మాట్లాడతాడు సినిమాలో, ఆయన దుర్యోధనుడి పాత్రలో. అలాగే శ్రీరామ్ పట్టాభిషేకంలో రావణ పాత్రలో ద్రవిడ సిద్ధాంతాన్ని మాట్లాడతాడు ఎన్టీ రామారావు. అది వేరు. కానీ ఆయన ఆహార్యము, ఆ నిర్వహణ, సెట్టు, దానికి సంబంధించి ప్రజల్లో ఉన్న నమ్మకాలను ఎక్కడా చెదరగొట్టలేదు ఆయన. అందుకనే ఆయన ఆ మాట అన్నాడు, అపహాస్యం చేయొద్దు అని. మీరు క్రిటికల్గా సినిమా తీయండి, తప్పులేదు, కానీ రెడిక్యూల్ చేయొద్దు. ఆ రెడిక్యూల్ చేయకుండా ఉంటే పౌరాణిక సినిమాలు చూస్తారు జనాలు. మీరు అందులో కొంత విమర్శనాత్మక ధోరణి ప్రవేశపెట్టినా జనం చూస్తారు, చూసిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకుని ఉంటారు ఈ సినిమా విషయంలో అనుకుంటున్నాను నేను. ఏది ఇప్పుడు రణబీర్ కపూర్, సాయి పల్లవి, అలాగే ఈ సినిమాలో యష్ రావణ పాత్రలో కనిపిస్తున్నాడు, కేజీఎఫ్. అవును. ఆయన కూడా అంటే ఆ క్యారెక్టర్ని ఎక్కడా కూడా వాళ్ళు అందులో చూపించిన రావణ పాత్రలాగా లేదు ఇది. వీళ్ళు కొంత టెక్స్ట్ని ఫాలో అయ్యారు. టెక్స్ట్ని ఫాలో అవటం అంటే తెలుగులో పౌరాణిక నాటకం నుంచి పౌరాణిక చిత్రం ఒక షేప్ తీసుకుంది. ఆ సాంప్రదాయం నుంచి డీవియేట్ కాకుండా నడిచింది అది ఈ రామాయణంలో. అందుకని ఇది ఆదిపురుష్ లాగా లేదు అనే అభిప్రాయం ఇప్పుడు ట్రైలర్ చూసిన ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. అలా ఒక భరోసా కల్పించింది ట్రైలర్ అయితే. సినిమాలో కంటెంట్ ఎలా ఉంటుంది అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత గొడవ. సీత పాత్ర పరిచయం ఇందులో కూడా, అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే పాన్ ఇండియా మూవీ, ఇది వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ నడుస్తున్నాయి సినిమాలు.
ఈ గొడవలో పడే ఈయన మార్వెల్ సిరీస్ వీటి ఇన్‌ఫ్లూయెన్స్‌కి గురై ఆయన 'ఆదిపురుష్' అలా తీశాడు. ఓం రౌత్. ఇప్పుడు ఆ ప్రమాదం లేకుండా వీళ్ళు కొంత పరిహరించుకున్నారు కానీ, ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. అంటే రాముడు గుర్రం మీద స్వారీ చేయటం ఇలాంటి సన్నివేశాలున్నాయి. ఇంతకు ముందు వచ్చినటువంటి ఏ రామాయణంలోనూ ఆయన గుర్రం మీద స్వారీ చేస్తున్నటువంటి సన్నివేశాలు కనిపించలేదు. ఇది కొంచెం మళ్ళీ జనాలు కొంచెం సీరియస్‌గా గమనిస్తున్నారు దీన్ని. ఏమిటి కండిషన్ అని. అయితే ద్రవిడ సిద్ధాంతం ప్రకారం అశ్వాన్ని తీసుకొచ్చింది వాళ్ళే కాబట్టి వాళ్ళ ఎంబ్లమ్స్ అన్నీ ఆర్యుల తాలూకా ఎంబ్లమ్స్ అన్నీ గుర్రంతోనే ఉంటాయి. సో, రాముడు గుర్రం మీద రావటం అనేది పెద్ద ఇబ్బందికరమైనటువంటి వ్యవహారం కాదు అనే వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన ఒక రాజు, అశ్వమేధ యాగం చేసిన చరిత్ర ఉంది. అవును. అసలు ఆర్యులే గుర్రాలను తీసుకొచ్చారు ఇక్కడికి అనేది. హ్మ్. కాబట్టి సింధు దగ్గర నుంచి మొదలైంది ఈ గొడవ గుర్రాలు అనేది. వాళ్ళ ఎంబ్లమ్స్ అన్నీ కూడా దాంతోనే ఉంటాయి. గుర్రాలతోనే ఉంటాయి. ఇక్కడ ఎద్దులు అవి కనిపిస్తాయి. అందుకని ఆ తేడా ఉంది. సో, కాబట్టి ఆయన గుర్రం వేసుకురావడం తప్పేం కాదు అనే పద్ధతిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ రామాయణ కాస్టింగ్ కూడా కొంత ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సన్నీ డియోల్ హనుమంతుడి క్యారెక్టర్‌లో ఉన్నారు. శూర్పణఖ క్యారెక్టర్‌లో రకుల్ ప్రీత్ సింగ్ కైకేయిగా లారా దత్తా యాక్ట్ చేస్తుంది. కొంత రకుల్ ప్రీత్ అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నమాట. సాయి పల్లవి, ఇక్కడ శూర్పణఖ వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఇంట్రెస్టింగ్‌గా పెడతారా ఇంకా అనేది కూడా వినిపిస్తోంది. అంటే శూర్పణఖ పాత్ర మీద రకరకాల కోణాలున్నాయి. అంటే ఆయన 'పట్టాభిషేకం' సినిమాలోనే అది ప్రస్తావన చేస్తాడు. మేము అంటే దండకారణ్యాన్ని రావణుడు ఆవిడకి అరణంగా ఇచ్చాడు అని, ఆవిడ అనుమతి లేకుండా వీళ్ళు ప్రవేశించారని, ఇలా ఒక కాంట్రవర్సీ ఉంది దాని మీద. ఈ కాంట్రవర్సీని డిజైన్ చేసినవాడు పెరియార్ రామస్వామి. పెరియార్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఎన్టీ రామారావు గారు దాన్ని సినిమాలో వాడాడు. సినిమాలో వాడి ఆయన మేము కదా అరణం ఇచ్చింది, ఆ అరణం ఇచ్చినటువంటి భూమిలోకి శూర్పణఖ అనుమతి లేకుండా ఈ నరఘాతకులు ఎలా ప్రవేశించవాలి అంటాడు ఆయన. ఇలా నడుస్తుంది డైలాగ్. నడిచి దాని కంక్లూజన్ ఏం చేస్తాడంటే, ఒకవేళ అంటే స్వైర విహారినిగా మేము అనుమతించిన ఈ విధవరాలికి అది తప్పు కాదు కదా అంటాడు. ఏది ఒకవేళ వాళ్ళని మోహించుంటే, ఒకవేళ వాళ్ళకు తప్పనిపిస్తే తగదని హితవు చెప్పి పంపవలయునే గాని ఓర్పనరాని విధంగా ఈ అత్యాచారానికి పాల్పడనగునా అని చెప్తాడు. అంటే ముక్కు చెవులు కొయ్యటం చెప్పి అప్పుడు అంటాడు, ఇది నన్ను మా దానవజాతిని రెచ్చగొట్టు ముష్కర ప్రయత్నమా అంటాడు. అని ఆ మునిమృత్యుల ప్రేరణతో మా ద్రవిడ జాతిని అంతం చేయటానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధి రాముడు అంటాడు. ఆ డైలాగ్ ఉంది, యూట్యూబ్లో కూడా వెరిఫై చేసుకోవచ్చు. కాబట్టి ఎన్టీఆర్ ద్రవిడ సిద్ధాంతాన్ని ఓపెన్గా మాట్లాడేశాడు. తన సినిమాలో రావణ పాత్ర వేయటానికి కారణం అదే. అది మాట్లాడే వెసులుబాటు కోసం ఆయన రావణ పాత్రను రెగ్యులర్గా వేసేవాడు. సీతారామ కళ్యాణం నుంచి మొదలుపెట్టి ప్రతి సినిమాలోనూ ఆయన ద్రవిడ సిద్ధాంతం మాట్లాడుతూ వచ్చాడు. ఇది ఒక అంటే క్రిటికల్గా కమలాకర్ కామేశ్వరరావు గారి విమర్శ అదే రామారావు గారి మీద. ఇది ఒక కోణం. ఇలా శూర్పణఖ పాత్రకి ఒక ప్రాధాన్యత ఇచ్చినవాడు ఎన్టీఆర్ తన సినిమాలో. కానీ మిగిలిన సినిమాల్లో ఎక్కడ శూర్పణఖకి ఆ ప్రాధాన్యత ఉండదు. సంపూర్ణ రామాయణం బాపు గారు తీసిన సంపూర్ణ రామాయణంలో కూడా ఉండదు. ఇప్పుడు రాబోతున్నటువంటి రామాయణంలో మరి రకుల్ ప్రీత్ సింగ్తో చేస్తున్న క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేస్తారనేది చూడాలి. ఈ ధోరణులన్నిటికీ భారతీయ ప్రేక్షకులు అలవాటు పడి ఉన్నారు. కానీ నార్త్ ఇండియన్ ఆడియన్స్ ఎన్టీఆర్ తరహా ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ ఈ రామాయణంలో కూడా దక్షిణాది పెట్టుబడులు ఉన్నాయి. దక్షిణ భారతదేశానికి చెందినటువంటి నిర్మాతల డబ్బులు ఉన్నాయి దానిలో. కానీ వీళ్ళెవరూ కూడా ఎన్టీఆర్ లాగా ద్రవిడ సిద్ధాంతం మాట్లాడాలో మరొకటి మాట్లాడాలో అనేటువంటి కోరిక ఉన్నవాళ్ళు కాదు. వీళ్ళు పాపులర్ రామాయణాన్ని ప్రజలకి ప్రజామోదంగా చెప్పి మరొకసారి అలరించి ఆ సినిమాని సక్సెస్ చేయాలి అనేటువంటి ప్రోగ్రాంలో ఉన్నవాళ్ళే. అలాంటి రామాయణం అవసరం. అంటే రామాయణం విషయంలో భారతం కంటే కూడా రామాయణానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత అంటే,
రామాయణంలో రాముడు ఎక్కడా కూడా సొంత నిర్ణయాలు తీసుకోడు. సొంత నిర్ణయం అనేది ఎక్కడా ఉండదు. ఆయన పర్సనల్ లైఫ్‌లో ఏది చెయ్యాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆయన మంత్రుల్ని, పెద్దల్ని సంప్రదించిన తర్వాతే నిర్ణయ ప్రకటన ఉంటుంది. దీన్ని జనాల్లోకి పంపు చేయటమే రామాయణ లక్ష్యం. అంటే ఏదైనా కాన్స్టిట్యూషనలైజ్ అయ్యి ఉండాలి అనేది రామాయణం చెప్పినట్టుగా భారతం చెప్పదు. అందుకని రామాయణం అనేది చాలా ప్రధానమైనటువంటి కథగా ఉంటుంది వీళ్ళకి. దాన్ని ఎక్కడా డిస్టర్బ్ చేయకూడదు అన్న టోన్‌లో జనాలు ఉంటారు. ఆ సెంటిమెంట్‌ని హర్ట్ చేయకుండా ఉంటే సినిమా హిట్ అవుతుంది. లేకపోతే ప్రమాదమే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.